శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి మాసాంతము వరకు కూడా వృషభ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అంటే, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయిగాక. మీ మాటకు విలువ పెరగటము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటానికి జరుగుతుంది, పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ధనము మీకు అందటం అనేటువంటిది ఉంటుంది. మీరు కొంతమందికి ఇస్తాను అని మాట చెప్పినటువంటి ధనాన్ని కూడా మీరు ఇవ్వటము జరుగుతుంది. కొత్త వ్యాపారాల గురించి ఏదైనా ఆలోచన చేసేటువంటి విధముగా మీ ఆలోచనలు ఉండవచ్చును. ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి వ్యాపారాలే కాకుండా కొత్తగా ఒక వ్యాపారం చెయ్యాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో మీరు కాస్త ముందడుగు వెయ్యటం లాంటివి ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్నపాటి సమస్యలు అనేటువంటివి కూడా ఉంటాయి. కుటుంబ ఛిద్రాలు అంటాం మామూలుగా, అంటే చిన్న చిన్నపాటివి ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఉంటాయి, తప్పదు. ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి అంశము మీద కానీ, లేదా శుభకార్యాలకు వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటి అంశము మీద కానీ చిన్నపాటి తర్జన భర్జనలు లాంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు కొనుక్కోవటము, ఆభరణాలు కొనుక్కోవటము లాంటివి జరగవచ్చును. అలాగే దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును. కొన్ని ఇబ్బందుల్లో ఆలోచనలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు మీ యొక్క నడవడిక మార్చుకోవటానికి ఒక మార్గము అనేటువంటిది దొరికే అవకాశము ఉన్నది ఈ మాసంలో, ఇప్పుడు ఈ 15 రోజులలో. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు చేయటం జరుగుతాయి. అలాగే లోన్లు లాంటివి పెట్టుకోవటము కానీ, లేదా అధిక ధనము కోసము ఆలోచన చేయటము కానీ, మీ శక్తికి మించినటువంటి ధనాన్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి అంశము మీద మీ ఆలోచనలు ఉండబోతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకోవలసినటువంటి వాళ్ళు చేసుకుంటారు, దాంట్లో విజయం లభిస్తుంది. ఇంకా చదువుకునేటువంటి విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, మంచి ఫలితాలు కూడా పొందుతారుగాక. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండినా యథావిధిగా కొనసాగుతారు. కొంతమందికి స్థాన చలనము లాంటివి జరగవచ్చును. ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పని మీద మానసికమైనటువంటి క్లేశముతో ఇది జరగలేదే, ఇది జరుగుంటే బాగుండునే అనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది ఉంటుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగానే ఉంది. ఈ రాశి వాళ్లకు ఈ రంగము ఆ రంగములో ఉండేటువంటి వాళ్ళు అని కాకుండా చిన్న అపవాదు లాంటిది ఏదో ఒక మాట వచ్చేటువంటి విధానము ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా అనేటువంటిది తెలియజేస్తున్నాను. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు పాల్గొనడం లాంటివి చేస్తారు. ఇక మామూలుగా మీటింగ్ వ్యవహారాలు ఉంటాయి కదా, చర్చలు, అలాంటివి దాంట్లో పాల్గొన్నప్పుడు కాస్త మానసికమైనటువంటి క్లేశము కలుగుతుంది, అంటే చిన్న బాధ. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. గురు కుజులు ఇద్దరూ కూడా వృషభములోనే ఉండేటువంటి దాని వలన భూముల వలన కొంత మేలు జరగటము, అదే భూముల వలన చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి కొంతమంది. అందుకనే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు మేలు అని చెప్పిన కారణం అందుకనే. కొన్ని అయిపోతుందిలే, మనకు మేలులే అని, భూమి ద్వారా వస్తుందిలే చేతికి అని అనుకున్నటువంటి వాళ్లకు దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటం.
కొన్ని అనూహ్యముగా తప్పనిసరి అమ్మాల్సినటువంటి అవసరం వచ్చి అమ్మేయటం ఇలాంటివి జరుగుతాయి. గురువు యొక్క అనుగ్రహము అక్కడే ఉండేటువంటి దాని వలన భక్తి ప్రపత్తులు అనేటువంటివి ఎక్కువ అవుతాయి కాక ఇది విషయము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేము మా జీవితంలో మేలు జరగాలి అంటే ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పరిశీలన చేసుకోండి మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర. ఇంతే కాకుండా మామూలుగా అమ్మవారిని ఆరాధిస్తే ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడా నడుస్తూ ఉంది కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.